హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం చాలా టేస్టీగా రవ్వ కేసరి స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం దీన్ని సాధారణంగా ఫెస్టివల్ టైంలో చేసుకుంటాం. అలాగే ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కొన్ని టిప్స్ పాటించి జస్ట్ 10 నిమిషాలలో పర్ఫెక్ట్గా ఈ రవ్వ కేసరి తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయిలో 2 స్పూన్లు నెయ్యి పోసుకుని అది హీట్ అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని అది హీట్ అయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి. దీనిని ఉప్మా రవ్వ అని కూడా అంటారు. రవ్వని ఈ విధంగా వేయించుకోవడం వల్ల పాల్లో వేసుకున్నప్పుడు గడ్డలు కట్టదు. ఈ రవ్వను కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుని తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు పాన్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలు పోసుకోవాలి. పాలు మరిగిన తర్వాత 1 చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుని కలుపుకోవాలి. ఇది వేసుకోకపోయినా పర్వాలేదు, వేయడం వల్ల కేసరి మంచి కలర్లో కనిపిస్తుంది. ఈ మరిగిన పాలలోకి వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వంతా ఉడికి దగ్గరకు అయ్యేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. రవ్వ ఉడకడానికి దాదాపుగా 3 to 5 మినిట్స్ సమయం పడుతుంది. రవ్వంతా ఉడికి ఇలా దగ్గరకు అయినప్పుడు 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకు 1 కప్పు పంచదార సరిపోతుంది. రవ్వ ఉడికిన తర్వాతే పంచదార వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే రవ్వ సరిగ్గా ఉడకదు. వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా ఇందులో వేసుకోవాలి. తరువాత 1 స్పూన్ నెయ్యి, 1/2 స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. దగ్గరికి అవ్వడానికి 1 నిమిషం సమయం పడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనకు కావలసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. చూసారుగా, టేస్టీ రవ్వ కేసరి స్వీట్ చాలా సింపుల్ గా తయారు చేసుకున్నాం. ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ఈ స్వీట్ తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ కామెంట్స్ ని మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.